మీరు ఎప్పుడైనా ఎవరైనా ఒక మంచి ధనవంతుని పిల్లల దగ్గరికి మీరు వెళ్ళండి. మంచి బుద్ధిమంతుడు, జ్ఞానవంతుడు, తన పిల్లల్ని జాగ్రత్తగా పెంచిన వాడైన ఒక ధనవంతుని ఇంటికి వెళ్ళండి. ఆ ధనవంతుని పిల్లల దగ్గరికి వెళ్ళి మీరు ఇదిగో నీకు ఈ చాక్లెట్ ఇస్తాను, నాతో పాటు వచ్చి వ్యాన్ ఎక్కితే, ఈ చాక్లెట్ ఇస్తాను నాతో పాటు వస్తే అని చెప్పి ఆఫర్ చేయండి. నవ్వుతారు వాళ్ళు కదా, నీ తొక్కలో చాక్లెట్ మాకెందుకు రా, నీకు కావాలంటే మా చాక్లెట్ కంపెనీ ఫ్యాక్టరీ ఉంది, దాంట్లో ఒక షేర్ మనతో మాట్లాడి ఎన్నాళ్ళు దొంగతనం చేస్తావు, ఎన్నాళ్ళు కిడ్నాప్ చేస్తావు అని చెప్పాను. ఎందుకు? తాము ఎవరి పిల్లలమో, తమను కన్నవాడు, తమను పెంచినవాడు ఎంత సంపన్నుడో, అవునా, సమాజంలో తమ స్థాయి ఏంటో ఆ పిల్లలకు వాళ్ళకి తెలుసు. అలాగే ఆత్మ సంబంధమైన వ్యక్తిపైన నీవు నీ గుర్తింపును, దేవుల్లో ఉన్న నీ గుర్తింపును నువ్వు సంపూర్ణంగా గ్రహించకపోతే, తెలుసుకొని ఉండకపోతే, ఓకేనా, తెలుసుకొని ఉండకపోతే, ఆ గ్రహింపులో నీవు నిలిచి ఉన్నావా లేదా, నీ ఐడెంటిటీని నీవు ఎప్పుడు తెలుసుకొని ఆ తెలిసిన ఐడెంటిటీ ప్రకారం నువ్వు జీవిస్తున్నావా లేదా అన్న స్పృహలో నువ్వు ఉండకపోతే, ఆత్మ సంబంధమైన స్పృహలో నువ్వు ఉండకపోతే, దుష్టుడి నీ లోపల నుండి దాన్ని దొంగిలిస్తాడు, ఐడెంటిటీని దొంగిలిస్తాడు. ఎప్పుడైతే నీ లోపల నీ తండ్రి ఈ యావత్ సృష్టిని సృజించిన దేవుడు అన్న విషయాన్ని ఎప్పుడైతే మర్చిపోతావో, నిన్ను ఒక ఉద్దేశం ప్రకారం ఈ భూమి మీదకి పంపించాడన్న విషయాన్ని నువ్వు మర్చిపోతావు, నీ పట్ల ఒక ఉద్దేశం, నీ పట్ల ఒక ప్రణాళిక కలిగినాడన్న విషయాన్ని నువ్వు మర్చిపోతావు, నువ్వేం చేస్తావు? నువ్వు ఈ లోకానుసరణ ప్రవర్తన నువ్వు కలిగి ఉంటావు. నీలో శరీరాశలు ఉంటాయి, నేత్రాశలు ఉంటాయి, జీవోడము ఉంటుంది. తర్వాత నీకు అన్ని డబ్బు సంపాదించాలి, అక్రమాలు చేయాలి, అబద్ధాలు చెప్పాలి, తెలియకుండానే అబద్ధాలు చెప్తావు, తెలియకుండానే స్కీమ్లలో జాయిన్ అవుతావు. 1+1 ఆఫర్లు, 2+3 ఆఫర్లు, 10,000 రూపాయలు బిల్ చేస్తే ఈ క్రెడిట్ కార్డుకి 5 పాయింట్లు వస్తాయి, 6 పాయింట్లు వస్తాయి. నీ ఐడెంటిటీని, నీలో కలిగి ఉన్నవన్నీ నువ్వు మర్చిపోతావు. దేవుడు నేను ఏ పని మీద పెట్టాడో ఆ విషయాన్ని నువ్వు మర్చిపోతావు. దీన్ని మర్చిపోయేలాగా దుష్టుడు చేస్తాడు. కానీ నువ్వు ఒకవేళ అలా ఉండక, లేదు నేను జీవం గల దేవుని కుమారుని, నేను ఈ తొక్కలో 5-10 క్రెడిట్ కార్డ్ పాయింట్లు నాకెందుకు, ఆ పాయింట్ల కోసం నేను అవసరం లేని కొనడం ఎందుకు అని నువ్వు అనుకుంటే, నీలో ఎంత శాంతి, ఎంత సంతోషం, ఎంత సమాధానం. హల్లెలూయా. నీలో ఉన్న నీవు కలిగి ఉన్న గ్రహింపు నీకు ఎక్కడ లేని సంతోషాన్ని నీలో పుట్టిస్తుంది. చూడండి, దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, పర్పస్ కలిగి ఉన్నాడు. ఈ భూమి మీద ఎప్పుడు యేసు ప్రభుల వారు తిరిగి వచ్చి నాశనం చేస్తారో తెలియని ఈ భూమి మీద దేవుడు నిన్ను శాశ్వతంగా నీ కోసం ఆయన ఏం పెట్టలేదు. నేను ఒక రెంటెడ్ హౌస్ లోకి నేను దేవుడు పంపించాడు. నేను ఒక రెంటెడ్ హౌస్కి వచ్చాం. ఈ భూమి అనేది ఒక రెంటెడ్ హౌస్. ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు నీకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు, నాకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు, కొన్ని బాధ్యతలు ఇచ్చాడు. అవునా, మనల్ని కన్నవారిని, మనల్ని నమ్ముకొని వచ్చిన వారిని పోషించమన్నాడు. అవునా, ఒక ఉద్యోగం ఇచ్చిన వాడి పట్ల విధేయత కలిగి ఉండమన్నాడు. ఒక వ్యాపారాన్ని చాలా సమర్థవంతంగా నడిపించమన్నాడు. నీది కాందేని ముట్టుకోవద్దని చెప్పాడు.